చూసాము. ఎప్పుడు మేము తప్పుడుగా చూసారమ్మా, మీ అన్న బాగా చూశాడు, మీ సజ్జలా బాగా చూశాడు, మీ కార్యకర్తల నాయకులు కూడా బాగా చూశారు. వాళ్ళందరూ అన్న వాళ్ళందరి మీద మీ అక్క ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా వాళ్ళ చేతుల మీద పెరిగింది కాబట్టి రోజు వాళ్ళు ఒక్క మాట కూడా సుబ్బారెడ్డి గారు గాని సజ్జల గారు గాని విజయసాయి రెడ్డి గారు లేకపోతే వాళ్ళు ఎందుకంటే వాళ్ళ చేతుల మీద పెరిగింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ప్రభుత్వ ఆస్తులని పప్పు బెల్లాలకు రాసి చేసినట్టుగా ఖర్జూరాలు తిరిగించుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారి చేతిలో పెట్టి ఆ రోజు అప్పగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆస్తులు కాపాడుకోలేదు, అక్కడ మొత్తం త్యాగం చేసేసారు అని మల్లేశ్వరి గారు పెద్ద పెద్ద కబుర్లు చెప్పొద్దున్నారు. తెలుసు అందరికీ కూడా ఏపీ ఆస్తుల్ని ఏ విధంగా పప్పు బెల్లాలకి కేసీఆర్ గారికి రాసి ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి అన్నది ప్రజలు చూస్తారు. ఇవాళ మీరు ఏ అబద్ధాలు చెప్తారు, అసలు సూపర్ 6 పథకాలే అమలు చేయలేదు అని ఏపీలో లేనట్టు పాకిస్తాన్ ఎక్కడో శ్రీలంకలో ఉంటున్నట్టు మేడం మల్లేశ్వరి గారు. అది కరెక్ట్ కాదు కదా. ఏపీలో నెలకి ఇచ్చారా? సూపర్ 6 లో ఈ 2 అడుగుతున్నా. నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? శ్రీనిధికి 1500 ఇచ్చారా? ఇచ్చారా లేదా చెప్పక కార్యక్రమం ద్వారా ప్రతి బిడ్డకి కూడా స్కూల్ కి వెళ్ళే బిడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం ఇచ్చింది. మీకులాగా ఒక బిడ్డకి ఇచ్చి ఉన్న బిడ్డ పక్కకు వదిలేదు. మీరు చేసినటువంటి అబద్ధపు ప్రచారాలన్నీ లక్ష్మి గారు నాగమల్లేశ్వరి గారు మీకులాగా ఎవరైతే మీ తొత్తులు ఉన్నారో, ఎవరైతే మీకోసం పనిచేస్తారో, ఎవరైతే మీ అబద్ధాలకి వాళ్ళు సపోర్టివ్ ఉంటారో వాళ్ళకి ఇవ్వలేదు సంక్షేమాలు. ఇక్కడ కులాలు మతాలకి అతీతంగా అసలు భాషకు అతీతంగా ఎవరైనా వచ్చి ఇక్కడ సెటిల్డ్ పీపుల్ ఉంటే వాళ్ళకు కూడా ఎదికి మరి సంక్షేమాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందిస్తున్న పరిస్థితి. ఇప్పటివరకు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఏ ముఖ్యమంత్రి అయినా గల్లీ తిరిగి వాళ్ళని ఎదుక్కుంటూ వెళ్ళి ఆ వృద్ధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతిలో పెన్షన్ పెట్టిన పరిస్థితి మనం ఎప్పుడు చూడలేదు. అదే కాకుండా ఇప్పుడు ప్రతి సంక్షేమం ఏది చేస్తున్నాం మీ తల అబద్ధాలు మాటలకి ఇంకా కొంచెం అది అలాంటి మనం ఎందుకు ఇప్పుడు ఇలాంటి వేడుకలు చేసుకోవాలి, మనం ఎందుకు తొలోడుగా ప్రోగ్రామ్ చేసుకోవాలి, మనం ఎందుకు ఇంత పెద్ద పెద్ద మీటింగ్లు కూడా మానిస్తే బాగుంది అనుకున్నారు. కానీ మీరు చేస్తున్న ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నమ్మించే క్రమంలో మీరు చేస్తున్న ఈ దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పి కొట్టడానికి కోసమే అంత కొంచెం వెచ్చించి అటువంటి ప్రోగ్రామ్ చేయడం చాలా బాధపడుతున్న పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అందరూ కూడాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళకి ఒక స్క్రిప్ట్ పంపిస్తారు, ఇవన్నీ మాట్లాడే అంటే మీరు కనీసం తన పరిస్థితి కూడా చేసే సమయం మీకు లక్ష్మి గారు మల్లేశ్వరి గారు రైట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు నాగార్జున గారికి, అలాగే నాగమల్లేశ్వరి గారికి, కృష్ణవేణి గారికి, లక్ష్మీ భార్గవి గారికి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. రేపు ప్రైమ్ డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.